మారుతున్నాక. అంతకు ముందు అయితే పట్టించుకోలే రాయలసీమలో అది. అంటే అప్పటిదాకా కూడా అతను ఈవెన్ చివరిదాకా కూడా పవన్ కళ్యాణ్ని ప్రతిపక్షం వైపుకి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళేందుకు సహకరించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే తెలుగుదేశం పార్టీ కాదు ప్రతిపక్షం నాకు పవనే అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేవాడు. చంద్రబాబు కంటే పవన్ ఎక్కువ విమర్శించేవాడు. అదొక గేమ్. అంటే అతను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, పవన్ అట్లాగా ఉంటే తన వ్యతిరేక ఓటు చీలుస్తాడు కదా, తద్వారా తను సక్సెస్ అవ్వచ్చు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ అది గమనించినే చివరిలో చంద్రబాబుతో బీజేపీని కూడా అంట పెట్టుకెళ్ళి తెచ్చుకోవడం వల్ల లబ్ధి పొందాడు. అంటే జగన్ ఎత్తుకు పై ఎత్తేసాడు పవన్ కళ్యాణ్ అక్కడ. ఇప్పుడు చంద్రబాబు అట్టంటే ఎత్తే ఇట్లా చంద్రబాబు నాయుడు తెలివైనడు అయితే ఏం చేయాలి, వీళ్ళ చేత బయట ఉంచి తనను విమర్శించమనాలా. సిపిఐ సిపిఎం వాళ్ళు ఘాటుగా విమర్శిస్తుంటారు, కాంగ్రెస్ను కూడా విమర్శిస్తామనాలా. ఇప్పుడు షర్మిల పుణ్యం అని చెప్పేసి పూర్తిగా కాంగ్రెస్ అంటే తెలుగుదేశం కాంగ్రెస్ అయిపోయింది, తెలుగు కాంగ్రెస్ అయిపోయింది. సిపిఐ సిపిఎం నారాయణను ఆయన శ్రీనివాస్ గారు పుణ్యం అని చెప్పేసి మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇట్లాంటి స్థితికి వచ్చింది. ఇక ప్రతిపక్షం అంటే జగన్ కాకుండా ఇంకెవరు కనబడతారు? ఇప్పుడు ప్రభుత్వం ఓ సమస్య సృష్టిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి? జగన్ తప్ప ఆల్టర్నేటివ్ లేదు. అందుకని అందరూ జగన్ దగ్గరికి వెళ్తున్నారు. అది ఒక రకంగా తెలుగుదేశానికి చిట్ట చివరి దాకా లభించిన అవకాశం జగన్కి తొలినాళ్లలోనే ఇచ్చింది తెలుగుదేశం.